నేను వస్తా అనుకున్నారా రాననుకున్నారా? ఇప్పుడు వస్తా అనుకున్నాం కానీ నువ్వు మా ఆయన ప్రేమ ఉండి వచ్చినావు నాయన. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలి. అక్కడ పోతా అన్నాడు కానీ మా మీద ఆరవరంతో ప్రేమతోటి వస్తాడని అనుకున్నా. హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ పరమేష్. ఈరోజు వచ్చేసి మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నా కేరళ ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా బడ్జెట్ని బట్టి అయితే నేను కేరళ ట్రిప్ అయితే ట్రై చేసిన. నేను ఎంతవరకు ట్రై చేయాలనో అంతవరకు ట్రై చేసిన. ఇక ముందు నుంచి కూడా చాలా అంటే చాలా మంచి మంచి వీడియోలు తీస్తుంటా. అస్సలు మిస్ కాకుండా నాది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోలు చేయాలనో, నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ వెళ్ళాలనో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళకి ఎవ్వరికి కాల్ చేయకుండా అయితే నేను ఇంటికి అయితే వెళ్తున్నా. చూద్దాం ఎట్లుంటుందో. మన బండి వచ్చేసి 3000 కిలోమీటర్స్ తిరిగింది. ఇంకా చైన్ లూజ్ అయిపోయింది మొత్తము. చైన్ స్ప్రే కొట్టలేదు, ఆయిల్ కొట్టలేదు, ఏం కొట్టలేదు. చైన్ అయితే మొత్తం లూజ్ అయిపోయింది. ఇంకా బండి కూడా సర్వీసింగ్ చేయించాలని ఇంకా మా ఊరికి వెళ్ళిన తర్వాత ఆడ మా ఊర్లో నాగర్ కర్నూలు సర్వీసింగ్కి ఇస్తా. సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అయితే ప్లానింగ్ చేద్దాము. ఏ ట్రిప్ వెళ్ళాలో, ఎక్కడ సైడ్ వెళ్ళాలో, ఎక్కడ బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. మీ దాన్ని బట్టి నేను అయితే వెళ్తా. మీరు ఏది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను వెళ్తా. అస్సలు మిస్ కాకుండా కామెంట్ అయితే చేయండి. కేరళ ట్రిప్ వీడియోలు చూడకపోతే అస్సలు మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? నేను బైక్ పైన స్పీడ్గా వెళ్ళాలన్నా, ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళాలన్నా చైన్ పడుతుంది అన్నంత భయం అవుతుంది. మొత్తం టక్ 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 అంటుంది. చూడండి, మొత్తం చైన్ కొంచెం అయితే లూజ్ అయిపోయింది. ఆయిల్ లేదు, దానికి ఏం లేదు. మొత్తం ఏమంటాడో అసలుకి మెకానిక్ ఏమంటాడో నాకే అర్థమవుతలేదు. మొత్తం చైన్ అయితే బాగా లూజ్ అయిపోయింది. ఏమో అస్సలు అర్థమవుతలేదు. స్పీడ్గా కొడదామంటే భయం అవుతుంది. నేను 90, 100 అట్లనే పోతున్నా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే. ఇట్లని ఇంతగానం సపోర్ట్ చేయమని ఎందుకు అడుగుతున్నా అంటే, నేను నేను ట్రావెలింగ్ కోసం చాలా అప్పు చేసిన. బైక్ తీసుకున్నా, గోప్రో తీసుకున్నా, చాలా అంటే చాలా అప్పులు చేసిన. ముందు సైకిల్, నిజంగా ఐఫోన్, ఇవన్నీ వ్లాగింగ్ కోసం ఇవన్నీ తీసుకున్నా ఒక సెటప్ లాగా. అస్సలు మిస్ కాకుండా నాకైతే సపోర్ట్ చేసి నన్ను అయితే ముందుకు నడిపియండి. ఇక ముందు నుంచి కూడా చాలా అంటే చాలా మంచి మంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా నాకైతే ఇంకా అసలుకి ఏం చెప్పనీకి వస్తలేదు. నేను ఇంకా మీరు సపోర్ట్ చేస్తే చాలా మంచి వీడియోలు చేద్దామని అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపియండి. ప్లీజ్ దయచేసి అందరు చెప్తున్నా. ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కొబ్బరి చెట్లు, ఇంకా ఏదో పంట పొలాల్లాగా ఏమో కూరగాయలు ఏమో వేసారు. చాలా అంటే చాలా బాగుంది. అరటి చెట్లు. మనం అయితే ప్రజెంట్ అయితే తమిళనాడు దాటి ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు తిరుపతి ఈ నుంచి 78 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ మనం ఉన్న దగ్గర నుంచి మా ఊరికి వచ్చేసి 500 కిలోమీటర్స్ ఉంది. మనం పోయే వరకు నాకు తెలిసి నైట్ అయిపోతుంది. నాకు ఒక 8, 9 అట్లా అయిపోతుంది. ఎందుకంటే మనం మెల్లగా వెళ్తున్నాము. ఇప్పుడు బండి చైన్ లూజ్ అయింది కాబట్టి చాలా అంటే చాలా మెల్లగా వెళ్తున్నా. ఇంకా మనం పోయే వరకు 8, 9 అయిపోతుంది నాకు తెలిసి. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళడానికి 316 ఉంది. 316 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి, నేను ఈరోజు వస్తలేనమ్మా, నేను వచ్చే వరకు ఆల్రెడీ ఫోన్ చేసి చూడండి, నేను వచ్చే వరకు ఒక 10 రోజులు 20 రోజులు అవుతుంది అని చెప్తాం. ఒకసారి చూద్దాం ఎట్లా వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. లేపుతలేరు. హలో, ఏం చేస్తారు? అమ్మ గిట ఉందా, కూలిపోయిందా? మమతా, నేనేం వస్తలేను. వేరే సైడ్ పోతున్నా కానీ ఇంకా నేను వచ్చే వరకు మళ్ళీ 10 రోజులు పడుతుంది సన్నా. అక్కడ వేరే గోవా సైడ్ పోతున్నా. ఇంకేమో చూస్తా ఎట్లనైనా అవుతుంది. సరేనా?
ఆ? సరే సరే. నేను ఇప్పటిదాకా మా మమ్మీ వాళ్ళకి చెప్పినా కదా, నేను రాను మమ్మీ ఈరోజు, ఇంకా నేను 10 రోజులు అవుతుంది అదని. ఎందుకేమో నా మనసే తట్టుకోదు. వాళ్ళు ఉంటారు గట్టిగా, అంటే వాళ్ళు ఇంకా పోనీ కష్టపడుతుంది కదా మనోడు, ఇంకా పోనీ అది అని, ఇంకా వాళ్ళు ఏం కాదు, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు అది అని, ఇంకా వాళ్ళు ఎంత బాధ వచ్చినా ఇంకా సర్లే అది అని ఇంకా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఎందుకు నాకే నేను ఇంత దూరం వచ్చినా మా మమ్మీ వాళ్ళని వదిలిపెట్టి అది ఇది అని ఫుల్ అంటే ఫుల్ బాధ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ మిల్స్ తింటున్నా, ఇంకా ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి కొడుతున్నాం బండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. కర్నూలు వచ్చేసి నుంచి 65 ఎంతనో ఉంది. ఇంకా మిల్స్ తిని నుంచి బయలుదేరదాం, కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరదాం. ఫైనల్గా మా ఊరి గాలి అయితే నాకు రాకుతుంది, కడుపుల నుంచి ఇట్లా ఉప్పొంగుకు వస్తుంది ఆ సంతోషం. నేను పోయి కూడా ఒక దగ్గర ఒక 10-11 రోజులు అవుతుంది. ఈ 11 రోజులకే ఏదో ఇడిచిపెట్టి పోయినట్టు అనిపించింది. మన ఫ్యామిలీ అంతా ఊర్లోనే ఉంటారు కాబట్టి ఇంకా మనం ఒక 10 రోజులు పోయి ఎన్నో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో స్టే చేస్తుంటాము. ఇంకా మనకు ఆ ప్రేమ దూరం పోతే ఏదో ఇడిచిపెట్టి పోయినట్టు అనిపిస్తుంది. కొంతమంది అవుట్ ఆఫ్ పోతారు, మనం అంటే ఒక 10 రోజులు అట్లా బయటకు పోతేనే ఇంత బాధ అనిపిస్తుంది. కొంతమంది అవుట్ ఆఫ్ పోయిన వాళ్ళు ఒక 2 yearsకి 3 yearsకి 5 yearsకి అట్లా వస్తుంటారు కొంతమంది. వాళ్ళకి ఎంత బాధ ఉండొచ్చు నిజంగా. అబ్బా, వాళ్ళు ఒకటేసారి 5 yearsకి ఊరికి వస్తే ఆ సంతోషం ఎట్లుంటుంది నిజంగా, చాలా అంటే చాలా సంతోషం ఉంటుంది. ఊరితో ఉన్న బంధం అది. బంధం అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక కుటుంబానికి ఒక ఊరికి ఒక బంధం, ఒక భార్య భర్తకు ఒక బంధం, ఒక తల్లి కొడుకుకు ఒక బంధం. ఇది చూడండి మా పొలం, ఇది మొత్తం మా పొలం. నేను నాటేస్తుంటే అప్పుడు ఇది మొత్తము, ఇప్పుడు ఈసారి నాటేస్తలేను. ఇంటికి వచ్చేసిన నేను ఉత్తా చెప్పిన ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసిన. నేను వచ్చేటప్పుడే చెప్పిన మా చెల్లెలకి పెద్ద గేట్ తాళం తీయదు అని. ఇంకా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ నాకు బయటలు ఇలా వెయిట్ చేయడం నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. అందు గురించే ఇంకా పెద్ద గేట్ తాళం తీయ అనే వరకు మా వాళ్ళకి ఆల్రెడీ డౌట్ వచ్చేసింది. ఇంకా నేను ఆల్రెడీ అప్పుడు ఏడున్నప్పుడు కర్నూలు అవతలు ఉన్నప్పుడు కాల్ చేసి చెప్పిన, నేను రాను, ఈరోజు రాను, గోవాకి వెళ్తా అని చెప్పినా కదా. ఇంకా చూద్దాం వీళ్ళ రియాక్షన్ ఎట్లా ఉందో. చెప్పు, నేను వస్తా అనుకున్నారా రాననుకున్నారా? ఇప్పుడు వస్తా అనుకున్నాం కానీ నువ్వు మా ఆయన ప్రేమ ఉంది వచ్చినావు నాయన. వస్తా అనుకున్నాము. నిజం చెప్పు, వీడియో కోసం కాదు. నేను వస్తా అనుకున్నారా రాననుకున్నారా? ఇయ్యాలి చెప్పు. నువ్వు నిజంగానే వస్తావు. అక్కడ పోతా అన్నట్టావు, ఇక్కడనే వస్తావు. అంతేరా? నీదట్లా రియాక్షన్? నేనైతే కన్ఫర్మ్ వస్తాడని అనుకున్నా. వస్తా అనుకున్నా రాననుకున్నా? కరెక్ట్ చెప్పు. వస్తాడని అనుకున్నా. అక్కడ పోతా అన్నాడు కానీ మా మీద ఆరాధనతో ప్రేమతోటి వస్తాడని అనుకున్నా. ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వచ్చేసిన. నా బట్టలు అయితే మొత్తం ఖరాబ్ ఉండయి, మొత్తం ముక్క అయిపోయినాయి. మొత్తం ఎట్లా అంటే పచ్చిగా డైలీ వేసుకొని మళ్ళీ ఇడిచేసి మళ్ళీ అవే బట్టలు వేసుకొని మళ్ళీ ఇడిచేసి ఇంకా అట్లనే అయిపోయి మొత్తం పచ్చిగా జర స్మెల్ లాగా వస్తుంది. ఇంకా మా మమ్మీ మెల్లిగా మా మమ్మీకి పని చెప్పేసిన మెల్లిగా. ఏమంటుంది మా అమ్మ? రియాక్షన్ ఎట్లుందో చూద్దాం. ఎట్లా ఉంది స్మెల్? మంచిగా ఉంది. ఏమైనా స్మెల్ మంచిగా ఉంది? ఎట్లా మంచిగా ఉంది అంటాయా? మంచిగా మెల్లుంది, మంచిగా ఉంది. బట్టలది ఫస్ట్ బట్టలది ఎట్లుంది చూడు ఒకసారి. నీకోసం చాయ్ పత్తి తెచ్చిన, తీ ఒకసారి. అది మమత కోసము స్ట్రాబెర్రీ అది జామ్ తెచ్చిన. చాయ్ పత్తి ఒకసారి. ఆ కవర్ దియమ్మా. అది నీకు మమత, తీసుకో, నీకు గిఫ్ట్ అది.
అంత దూరం వెళ్ళి అది తీసుకొచ్చిన నీకు స్ట్రాబెర్రీ గిఫ్ట్. చాయ్ పత్తిది అమ్మా, నీకు 2 ప్యాకెట్లు ఇచ్చిన చాయ్ పత్తిది. అగో ఇదేంది బాగుందా? బాగుంది నాయన. తీయ ఒకసారి ఓపెన్ చేయకముందుకే బాగుంది అంటే ఎట్లా? బాగుంది, చాపత్త మంచిది ఇచ్చినాం. మా అమ్మ స్వచ్ఛమైన చాయ్ పత్త. మా అమ్మ ఎప్పుడు చాయ్ తాగుతుందని లొట్టగా. మా అమ్మ బాగానే తాగుతాయి చాయ్, అందు గురించే చాయ్ పత్త ఎక్కువ తెచ్చిన. 2 ప్యాకెట్లు తెచ్చిన. సంతోషమా? సంతోషమే. ఇది బంగారు తెచ్చినట్టు. నీకు పెట్టే వరకు పెడతామా? ఇప్పుడైతే ఇంకా ఇవైతే దీంతో అయితే తృప్తి, అంతేనా? సరే సరే నాయన. ఓకే, స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి తిందాం. ఇంకా చాలా రోజులు ఇంటి ఫుడ్ తిన్నాక ఇంకా స్నానం అయితే చేద్దాం ఫస్ట్. ఇప్పుడే స్నానం చేసిన ఫ్రెష్గా. స్నానం చేసి ఇంకా చాలా రోజులు అవుతుంది ఇంటి ఫుడ్ తినాక. ఇంకా బయట ఆడిడ తిని ఒకరోజు తిన్నాక ఒకరోజు తిని ఇంకా అట్లా మనీ ఉండి లేక ఇంకా తినాక ఎట్లనో అయిపోతుండే నిన్న మొన్న. ఈరోజు అయితే ఇంకా ఇంటి ఫుడ్ మంచిగా పెరుగు ఇంకా బెండకాయ చింతకాయ కలుపుకొని ఇంకా మంచిగా ఫ్రెష్గా తిని మంచిగా ప్రశాంతంగా వండుకుందాం ఇంకా అంతే. ఇప్పుడే అయితే అన్నం తిని ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేది ఉంది. ఆ వీడియో ఒకటి ఎడిటింగ్ చేసిన తర్వాత మంచిగా ప్రశాంతంగా నిద్రపోతాయి. ఈరోజు అయితే ఏ రూమ్ కిరాయి లేదు, ఏం లేదు, మా ఇంట్లో ప్రశాంతంగా వండుకుంటా ఈరోజు. ఇంకా మనం ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వచ్చినామంటే 600-700 కిలోమీటర్స్ వచ్చినాము. అరుణాచలం అవతల నుంచి వచ్చినాం మనము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఈరోజు మంచిగా ఫ్యామిలీతోటి మంచిగా వండుకుంటా ఆరామ్సే ఇంకా అంతే. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మార్నింగ్ లేచి మన బండిని అయితే కడుగుదామని ఇప్పుడైతే రెడీ అయినా. మొత్తం చూడండి, మొత్తం ఫాగ్ 7 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా అట్లనే ఫాగ్ ఉంది మొత్తము. చలి అయితే మామూలుగా పెడతలేదు, మస్తు చలి పెడుతుంది. ఇంకా నిన్న మొన్న బండిని కడగా కూడా ఒక 10-12 డేస్ అవుతుంది. అందు గురించి బండిని కడుగుదామని ఇప్పుడైతే రెడీ అయినా. ఇంకా మొత్తం చూడండి ఎట్లా అయిపోయిందో, బురద మనం ఆ మున్నార్ ట్రిప్పులా అక్కడిక్కడ మొత్తం గలీజ్గా అయిపోయింది బండి. అందు గురించే ఇప్పుడైతే నీట్గా కడుగుదామని. ఏంద్రా మీ ఇంటికాడ 3 బండ్లు ఉండే అది దాన్ని చూస్తురా? ఇది వచ్చేసి చూపిస్తారండి. ఇది వచ్చేసి మా డాడీ బండి. మా డాడీ ఎక్స్పైర్డ్ అయిన తర్వాత బండి. ఇంకా తర్వాత ఈ బండి వచ్చేసి మా డాడీ నాకు 9th క్లాస్లో గిఫ్ట్ ఇచ్చిన బండి. ఇంకా రీసెంట్గా ఇది బండి తీసుకున్నాగా, మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఇప్పుడు ట్రావెలింగ్కి ఇది వాడుతున్నా. అందు గురించి ఈ 2 బండ్లు అయితే ఇట్లనే నేను లైఫ్ లాంగ్ ఇట్లనే ఉండిపోతాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బండి అయితే కడుగుదాం నీట్గా. చూడండి ఎట్లా అయిపోయిందో, గలీజ్గా అయిపోయింది. ఫైనల్గా బండ్లు అన్నీ కడుగుడు అయితే అయిపోయింది. ఇంకా మన భైరవాన్ని కూడా చాలా రోజులు అవుతుంది కడగ, కానీ దీన్ని కూడా కడిగేసిన. ఇంకా అన్నిట్లకైతే ఒక గుమ్మడికాయ మా ఇంటికాడ కాసినవి ఉన్నాయి. దాంట్లతో అయితే ఒక గుమ్మడికాయ మంచిగా అన్నిట్లకు పలగొట్టి మంచిగా పూజ చేద్దాం స్నానం చేసుకొని. ఇప్పుడైతే బండ్లకైతే పూజ చేస్తున్నాము. భైరవకు ఇది వచ్చేసి నేను అరుణాచలం కాడ తెచ్చిన. ఇంకా అదే బొట్టు బండ్లకి పెడుతున్నా. చూడండి సంక్రాంతికి మనం అక్కడ వెళ్ళినాం కదా, పండుగకు లేముగా ఇంటికాడ. అందు గురించే ఇంకా అన్ని బండ్లకైతే ఇప్పుడు పూజ చేస్తున్నా. ఇప్పుడు ఏమనుకోకండి. అక్షంత లేదాం బండ్ల పైన.